ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా మా మదనపల్లి ముస్లిం సోదరుల ఆవేదనను తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. తర్వాత పాత్రికేయ మిత్రులకు మా ఒక రిక్వెస్ట్ ఏమంటే, ఈ విషయాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు శ్రీ లోకేష్ గారికి కూడా పంపించి మా ఈ ఆవేదనను అర్థం చేసుకొని మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇటీవల పరిణామాలు మదనపల్లిలో ముస్లిం ప్రజలకు వ్యతిరేకంగా, వక్ఫ్ బోర్డు భూములకు వ్యతిరేకంగా కొంతమంది అరాచక శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇక్కడ దూరడము, లేనిపోని అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించడం చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు మిట్టపల్లి శంకర్ రెడ్డి. ఇతను ఎక్కడ చూసినా మదనపల్లి ప్రాంతంలో చుట్టుపక్కల వీలైనంత వరకు లిటిగేషన్లను క్రియేట్ చేసి తద్వారా లబ్ధి పొందాలని పూర్తి ప్రయత్నం చేస్తున్నాడు. అతని చర్యల్లో భాగంగా ఏకంగా మసీదు భూముల్నే ఆక్రమించేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఈ భూమిలో నాకు కూడా హక్కు ఉందని ఎక్కడంటే అక్కడ తిరగడము, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ ఒక రకమైనటువంటి అన్రెస్ట్, అశాంతిని అతను క్రియేట్ చేస్తున్నాడు. అతనిపై ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. దీని గురించి క్లుప్తంగా చెప్పాలంటే, మా ఈ వక్ఫ్ ల్యాండ్ భూముల గురించి క్లుప్తంగా చెప్పాలంటే, మా వక్ఫ్ ల్యాండ్ భూములు మదనపల్లి కదిరి రోడ్డులో పట్టణం యొక్క నడిబొడ్డులో ఉన్నాయి. ఇవి 130, 144 సర్వే నెంబర్లతో ఉన్నాయి. ఈ సర్వే నెంబర్లను రెవెన్యూ వాళ్ళు విభజించకపోయినా కూడా విభజించినట్లు చూపించి 130-1, 130-2 అని విభజన చూపించి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి ఆ రిజిస్ట్రేషన్ పత్రాలను తీసుకుని వచ్చి ఈ భూమిలో మాకు హక్కు తెలిసిందే అనవసరమైనటువంటి లిటిగేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇదే విషయంలో మేము ఫిబ్రవరి నెలలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా ఆవేదనను తెలియజేస్తాము. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, డివైఎస్పీ గారికి, ఎస్పీ గారికి ఎండార్స్మెంట్స్ కూడా వచ్చినాయి. దానిపైన కూడా శ్రద్ధ తీసుకొని వీలైనంత తొందరగా ఈ భూముల్లో వస్తున్నటువంటి శంకర్ రెడ్డి మరి ఇతర వ్యక్తులు, శ్రీనాథ్ అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు, అతను కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు తప్పుడు కేసులతో. వీళ్లను నివారించవలసిందిగా, వీళ్ళని కట్టడి చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా రీసెంట్ గా ఇదే శంకర్ రెడ్డి ఒక కేసు ఫైల్ చేస్తున్నాడు, రిట్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాడు. ఆ రిట్ పిటిషన్ నంబర్ 12709 చూడండి, 12709 ఆఫ్ 2025 రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే అందులో క్లియర్ గా గౌరవ హైకోర్టు వారు డైరెక్షన్ ఇస్తున్నారు శంకర్ రెడ్డికి, ఈ భూములకు నీకు సంబంధం లేనే లేదు, నీకేదన్నా హక్కు ఉందని ఎవిడెన్స్ ఉంటే అప్రాప్రియేట్ కోర్టులో అప్రాప్రియేట్ పిటిషన్ వేసుకొని ప్రొసీడ్ కమ్మని హెచ్చరించి జడ్జిమెంట్ ఇచ్చినారు. జడ్జిమెంట్ ఇస్తూ ఈ భూముల్లో నువ్వు వెళ్ళకూడదు అనేసి స్ట్రిక్ట్ జడ్జిమెంట్ లో పేర్కొంటూ ఏం చెప్పారంటే సూట్ ను డిస్మిస్ చేస్తున్నారు, అతని యొక్క రిట్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నారు. ఇదంతా పెట్టుకొని ఉంటే కూడా ఇతను కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ ప్రతి ఒక్క విషయంలో తన వేలు చూపిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇతన్ని తీవ్రంగా కఠినంగా శిక్షించి ఇతనిపై చర్య తీసుకొని మదనపల్లిలో శాంతియుత వాతావరణాన్ని కల్పించవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని
నేను కోరుతున్నాను. మా ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.